చామరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆఫర్ల వాపసు, ఉద్యోగుల తొలగింపు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఐఐటి, ఎన్ఐటి వంటి సంస్థల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఇచ్చిన ఆఫర్లకు కూడా దిక్కు ఉండడం లేదు. ఏఐ పేరుతో చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ముఖ్యంగా జాబ్ మార్కెట్లో అస్థిరత నెలకొన్నప్పుడు స్థిర గమ్యం నుంచి చురుకుగా అడుగులు అవసరానుగుణంగా వేయగలగాలి. మైండ్ సెట్ను మార్చుకోవాలి. పరిస్థితులకు తగ్గట్లు మారాలి. అవసరమైతే కొత్త కోర్సుల్లో చేరాలి. తగు శిక్షణ పొందాలి. అది ఎలాగంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్. క్యాంపస్ నుంచి జాబ్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్లు మొదట ఆఫర్ను పునర్నిర్వచించుకోవాలి. ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ నేర్చుకునేదిగా దానిని భావించాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా అనాలిసిస్ వంటివి ఇందులోకి వస్తాయి. అంతే తప్ప అదే జీవితాంతం కొనసాగే కెరీర్ అనుకోరాదు. ఈ ధోరణి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అనూహ్య విధానాల వైపు ఆలోచనలు మళ్లేందుకు ద్వారాలను తెరుస్తుంది. లక్ష్యానికి అనువైన సమాంతర ఆప్షన్లు చూడాలి. ఏదో ఒకటే పాత్ర పోషించేందుకు ఫిక్స్ కాకూడదు. అదే రూట్లో అందుబాటులో ఉన్న వాటి వైపు దృష్టి సారించాలి. ఉదాహరణకు సైకాలజీ గ్రాడ్యుయేట్లు కార్పొరేట్ ట్రైనింగ్ అని కూర్చోకూడదు. తాత్కాలిక ఉద్యోగాలు లేదంటే పెయిడ్ ఇంటర్న్షిప్లను పరిగణలోకి తీసుకోవాలి. మాంద్యంలోనూ స్థిరంగా ఉండే రంగాల వైపు మళ్లడం మరో ఆప్షన్. హెల్త్ కేర్, లాజిస్టిక్స్, ప్రభుత్వ వినియోగ రంగాలు, ఎడ్యుటెక్ వంటివి ఎంచుకోవచ్చు. కలకనని జాబ్ కూడా స్థిరత్వాన్ని అందించవచ్చు. ప్రొఫెషనల్ నెట్వర్క్ ఏర్పాటుకు సహాయపడవచ్చు. 70/30 నిబంధన అటు ఫ్రెషర్లకు ఇటు ఉద్యోగులకు ఇద్దరికీ వర్తిస్తుంది. 70% స్ట్రక్చర్డ్ యాక్షన్ అంటే అప్లికేషన్స్, స్కిల్ కోర్సులు, నెట్వర్కింగ్ ఈవెంట్స్కు కేటాయించుకోవాలి. మిగిలిన 30% ఎక్స్ప్లోరేటరీ అంటే సమాచారంతో వచ్చిన ఇంటర్వ్యూలు, సైడ్ ప్రాజెక్టులు, మీటప్స్కు హాజరు కావడం వంటివి. ఇందులో 30% నుంచే అనూహ్యంగా ఆఫర్లు పొందే అవకాశం ఉంటుంది. ఒక పని రేపటి నుంచే మొదలుపెట్టండి. ఏదో ఒక జాబ్ టైటిల్ తీసుకోండి. ఇది ఊహాజనితమే కావచ్చు. ఆ జాబ్లో ఉన్న 3 వ్యక్తులను లింక్డ్ఇన్ నుంచి ఎంచుకోండి. వాళ్ళ కెరీర్ తీరును, ముఖ్యంగా ఎగుడు దిగుడులు సహా అధ్యయనం చేయండి. 15 నిమిషాల చాట్ కోసం మెసేజ్ చేయండి. ఇది ఒక ఆర్టికల్ చదవడానికి మించిన అనుభవాన్ని కలగజేస్తుంది. కెరీర్ అనుభవంలోనే జాబ్ను కోల్పోతే మీ సామర్థ్యాలను శంకిస్తూ కఠినమైన తీర్పులు ఇచ్చేసుకోవద్దు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు అందరూ ఒకే రకమైన అనుభవాలను ఎదుర్కొంటారు. వెంటనే చేయదగ్గ పనులతో సేఫ్టీ నెట్ అల్లుకోవాలి. అంటే ట్యూటరింగ్, ఫ్రీలాన్స్ వేదికలు, పార్ట్ టైం రిటైల్ లేదంటే రిమోట్ గిగ్స్, యూజర్ టెస్టింగ్ వంటివి చేపట్టవచ్చు. డబ్బుల కోసం ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునేందుకు ఇదో తాత్కాలిక ఉపశమనం. ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవాలి. ఇందుకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. ఉదయం లేచిన తర్వాత మొదటి అరగంట స్క్రీన్ చూసే పని పెట్టుకోరాదు. తర్వాత మొదటి గంటసేపు స్కిల్ బిల్డింగ్, భోజనం, నెట్వర్కింగ్ మెసేజ్లు, అప్లికేషన్స్, పోర్ట్ఫోలియో వర్క్. సాయంత్రానికి ముందు నుంచి వరుసగా ఎక్సర్సైజ్లు, హాబీ, ఫ్రెండ్స్తో ఫోన్లో సంభాషించడం, కుకింగ్, గేమింగ్కు కేటాయించుకోవాలి. రోజులో 2 గంటల సమయాన్ని తప్పనిసరిగా కొత్తవి నేర్చుకునేందుకు కేటాయించాలి. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అన్న ట్యాగ్ని చాలా ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలి. గ్యాప్ను అప్స్కిల్లింగ్ కోసం ఎలా వినియోగించుకున్నారు అన్నది చెప్పగలగాలి. ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనులు చేయవచ్చు. మీ ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ కౌన్సిలింగ్ సెంటర్ను సంప్రదిస్తే ఉచితంగా కొన్ని ప్రయోజనాలు సమకూరుతాయి. రెజ్యూమే రివ్యూ, జాబ్ బోర్డ్ సదుపాయం వంటివి గ్రాడ్యుయేషన్ తదుపరి 2 ఏళ్ల వరకు అందుబాటులో ఉంటుంది. స్ట్రెస్ ట్రాప్లో పడకూడదనుకుంటే ముందు రోజంతా పైజామాలతో గడిపేయవద్దు. మీ దరఖాస్తులు తిరస్కరణకు గురైతే భయాందోళనకు గురికావద్దు. మరింత మంచి ఆఫర్ ముందు ఉందని గ్రహించండి. దీర్ఘకాలిక నిద్రలేమి లేదా ఆకలిలో మార్పులు, తన్ను తాను బాధించుకోవాలని భావించడం లేదా నిరుపయోగమనే ఆలోచనలు, రోజుల తరబడి మంచం దిగకపోవడం వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో బందీ కావద్దు. నిరాశ, నిస్పృహల నుంచి బయటపడేందుకు ఈ రోజుల్లో జాతీయ స్థాయిలో కౌన్సిలింగ్ సదుపాయాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అనుకున్న వ్యక్తి కూడా తన కెరీర్ మొత్తంలో ఆరంభంలో లేదంటే మధ్యలో పనికి దూరమై ఉండిపోతాడు.
జీవితం అనే సుదీర్ఘ కథనంలో ఉద్యోగం పోవడం అనేది ఒక పారాగ్రాఫ్ మాత్రమే. కరెంట్ గ్రాడ్యుయేట్స్. జాబ్ మార్కెట్లోకి ఇప్పటికే వచ్చేసిన గ్రాడ్యుయేట్లు ఈ వర్గంలోకి వస్తారు. యాంటీ ప్రోజల్ స్కిల్స్ అంటే అవసరాలకు అనుగుణ్యమైనవి నేర్చుకోవాలి. ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చేంజ్ మేనేజ్మెంట్, డేటా స్టోరీ టెల్లింగ్, ఆటోమేషన్ టూల్స్ వంటి వాటిలో శిక్షణ పొందాలి. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ నెట్వర్క్ను పటిష్టపరుచుకోవాలి. ప్రస్తుతం జాబ్ చేస్తున్న కంపెనీపై మాత్రమే నమ్మకం పెట్టుకోరాదు. ఇతర పరిశ్రమలు, కంపెనీల్లో పనిచేస్తున్న మీ సహచరులతో కాంటాక్ట్లు పెట్టుకోవాలి. మీ తదుపరి జాబ్ మీరున్న చోటే కాకుండా కోవర్కర్ నుంచి రావచ్చు కూడా. మీ అవకాశాల రేడార్ను యాక్టివ్గా ఉంచుకోవాలి. పనిచేస్తున్న చోట సంతోషంగా ఉన్నప్పటికీ 6 నుంచి 9 నెలలకు ఒకసారి ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఫలితంగా మీ రెజ్యూమే షార్ప్గా ఉంటుంది. లే ఆఫ్ మిమ్మల్ని ముట్టుకోవడానికి ముందే కీలక పాత్రలోకి మారవచ్చు. ఆర్థిక స్థితిగతులు చాలా ముఖ్యం. రాబోయే 3 నుంచి 6 నెలల సమయంలో అత్యవసర ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని ముందే సిద్ధం చేసుకోవాలి. ఇలా ఉంచుకుంటే మానసికంగా భద్రత లభిస్తుంది. పనికిమాలిన ఆఫర్లను తిరస్కరించే దమ్ము సమకూరుతుంది. సరైన ఆఫర్ వచ్చే వరకు ఆగే ధైర్యం లభిస్తుంది. చేపట్టిన వృత్తి లేదా పనిని మీ సామర్థ్యాన్ని నేరుగా చూడాలి. గ్రాడ్యుయేట్స్ చాలామంది తమ మొదటి జాబ్ ఆఫర్ను ఆత్మగౌరవంతో ముడిపెడుతుంటారు. ఇది కరెక్ట్ కాదు. లే ఆఫ్, రీస్ట్రక్చరింగ్స్ చాలా అరుదుగా వ్యక్తిగత ప్రతిభతో కలుగుతాయి. జూనియర్ రోల్స్లో ప్రత్యేకించి ఇది జరుగుతుంది. మీ డిగ్రీ, నైపుణ్యాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయి. ఈ సమయంలో వదిలిపెట్టిన జాబ్తో సంబంధం లేని 3 మంచి విషయాలు రాసిపెట్టుకోవాలి. వాటిని ప్రతిరోజు చదువుకోవాలి. ఉద్వేగపరమైన ఒత్తిడికి డబ్బు లేకపోవడం అతిపెద్ద కారణమవుతుంది. ఇంటద్దె, ఆహారం, రవాణా, కనీస అప్పులు తీర్చే మొత్తం వంటివి 6 నుంచి 8 వారాలకు సమకూర్చుకున్నా సరిపోతుంది. తదుపరి స్మార్ట్ స్టెప్ వేసేందుకు ఇది తోడ్పడుతుంది. వివిధ చందాలు కట్టడం, బయట తినడం వంటి వాటిని తాత్కాలికంగా ఆపేయాలి. ఈ చర్య ఏమీ శిక్ష కాదు. దీంతో ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మనం ఆఫర్ల వాపసు, ఉద్యోగాల తొలగింపు ఉంటే ఇప్పుడేం చేయాలి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.